అసలు అక్కడ ఏం జరిగిందో అనేది మహేంద్రకి, వస్తారకి, ఎస్ఐ గారికి మను చెప్తాడు కదా! ఎస్ఐ గారు అదంతా విని, "ఇప్పుడు వేరే కట్టుకథ అల్లుతున్నావా?" అని అంటారు. "చూడండి, నేనేం కట్టుకథ అల్లడం లేదు. అసలు నేను రాజీవ్‌ని చంపలేదు. అసలు రాజీవ్‌ని నేనెందుకు చంపుతాను? రాజీవ్ వసుధార గారి అక్క భర్త. అలాంటిది నేను రాజీవ్‌ని ఎందుకు హత్య చేస్తాను? తన అక్క భర్త అనే ఒకే ఒక కారణంతో రాజీవ్ వసుధార గారిని ఎంత ఇబ్బంది పెడుతున్నా సరే భరిస్తూ వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ అక్కకి ఒక కొడుకున్నాడు కాబట్టి, వాళ్ళ అక్క లేకపోయినా కొడుకుకి తండ్రి ప్రేమ దక్కాలి అనే ఒకే ఒక్క ఉద్దేశంతో వసుధార గారు, వాళ్ళ నాన్నగారు రాజీవ్ వాళ్ళిద్దరిని ఎంత ఇబ్బంది పెడుతున్నా సరే భరిస్తూ వస్తున్నారు. అలాంటిది తండ్రి లేకుండా చిన్నప్పటి నుంచి పెరిగిన నాకు కూడా తండ్రి విలువ తెలుసు. అందుకే ఆ పసివాడికి నేను తండ్రిని ఎందుకు దూరం చేయాలి అనుకుంటాను? నేను రాజీవ్ మారాలి అని కోరుకుంటాను, కానీ రాజీవ్‌ని చంపాలి అని నేనెప్పుడూ అనుకోలేదు. తనలో మార్పు రావాలని, తనని భయపెట్టాలి అని నేను బెదిరించేవాడినే కానీ గన్‌తీసి నేను నిజంగా అతన్ని చంపాలి అని ఎప్పుడూ అనుకోలేదు. అసలు రాజీవ్‌ని హత్య చేయడమేంటి నాకేమీ అర్థం కావట్లేదు" అని అంటాడు మను. ఎస్ఐ గారు, "మను గారు చెప్పింది నిజం. మను గారు ఎప్పుడూ రాజీవ్ బావని నన్ను ఇబ్బంది పెడుతుంటే భయపెట్టాలనే ప్రయత్నించారు, కానీ తనని చంపాలని ఎప్పుడూ అనుకోలేదు. నాకు ఎందుకో అనుమానంగా ఉంది. మీరు పక్కా ఆధారాలతో వచ్చారు అంటున్నారు, కానీ రాజీవ్ బావ డెడ్ బాడీ ఎక్కడుంది? రాజీవ్ బావ డెడ్ బాడీని కుటుంబ సభ్యులైన మాకు ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయలేదు?" అని అంటుంది వసుధార. "చూడండి మేడం, బాడీ మార్చురీలో ఉంది. మీరు డెడ్ బాడీని చూసి బాడీని ఇంటికి తీసుకువెళ్ళవచ్చు" అని అంటారు ఎస్ఐ గారు. "మను గారు, మీరు కంగారు పడకండి. మిమ్మల్ని ఎవరో కావాలనే ఇలా ఈ కేసులో ఇరికించినట్టున్నారు. మీరేం భయపడకండి. త్వరలోనే మిమ్మల్ని బెయిల్ మీద ఇంటికి తీసుకువెళ్తాము" అని అంటుంది వసుధార. "అవును మను, ముందు ఇప్పుడు రాజు బాడీని చూసి వచ్చి తర్వాత ఏ విషయం మాట్లాడదాము" అని అంటాడు మహేంద్ర. తరువాత అందరూ కలిసి మార్చురీకి వెళ్తారు. ఎస్ఐ గారు రాజీవ్ శవాన్ని చూపిస్తారు. రాజీవ్ శవాన్ని చూసి అందరూ షాక్ అయిపోతారు. "ఏంటి ఎస్ఐ గారు, ఇతను మా బావ రాజీవ్ కాదు" అని అంటుంది వసుధార. "సరిగ్గా చూసి చెప్పండి మేడం, స్పాట్లో మాకు ఈ డెడ్ బాడీనే దొరికింది" అని అంటారు ఎస్ఐ గారు. "స్పాట్లో అంటే మను గారు ఎక్కడైతే బుల్లెట్ ఫైర్ చేశారో అక్కడే దొరికిందా, లేదా వేరే చోట దొరికిందా?" అని అంటుంది వసుధార. "బుల్లెట్స్ ఫైర్ చేసిన ప్లేస్కి ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఈ డెడ్ బాడీ దొరికింది మేడం" అని అంటారు ఎస్ఐ గారు. 5 కిలోమీటర్స్ దూరంలో డెడ్ బాడీ దొరికితే అది మను గారు చంపిన రాజు ఎలా అవుతాడు అని అంటుంది వసుధార. ఫైర్ జరిగిన తర్వాత తను తప్పించుకోవడానికి పరిగెట్టుకుంటూ 5 కిలోమీటర్స్ పరిగెట్టి అక్కడ పడిపోయి చనిపోయినట్టు మేము అంచనా వేశాము అని అంటారు ఎస్ఐ గారు. "కానీ ఇతను మా బావ రాజు కాదే" అని అంటుంది వసుధార. ఇంకా ఎస్ఐ గారికి ఏం చెప్పాలో అర్థం కాదు. ఒకవేళ మీరన్నట్టు మను గారు రాజీవ్ని హత్య చేస్తే, హత్య జరిగినప్పుడు ఆ బుల్లెట్ రాజు శరీరంలో ఉండాలి, కానీ ఇలా బయట పడవు కదా అని అంటుంది వసుధార. "మీరు బుల్లెట్స్ చూపించి ఈ బుల్లెట్స్ రాజుని చంపడానికి ఉపయోగించారు అన్నారు. రాజీవ్ని చంపడానికి ఉపయోగిస్తే రాజు శరీరంలో ఉండాలి, కానీ ఈ బుల్లెట్స్ అలా బయటపడి ఉండడం ఏంటి? ఆ బయటపడి ఉన్న బుల్లెట్స్ని మీరు తీసుకువచ్చి మను గారిని అరెస్ట్ చేయడం ఏంటి?" అని అంటుంది వసుధార. "ఫైరింగ్ జరిగింది, కానీ అది రాజీవ్ శరీరంలోకి వెళ్ళలేదు. మను గారు చెప్పినట్టు బెదిరించడానికి పక్కకు కాల్చారు, కానీ రాజు తప్పించుకున్నాడు. కానీ 5 కిలోమీటర్స్లో దూరంలో దొరికిన ఏదో శవాన్ని మీరు తీసుకువచ్చి రాజీవే అని నమ్మించాలని ప్రయత్నించారు" అని అంటుంది వసుధార. "మేడం, మాకు రాజు హత్య చేయబడ్డాడు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే మేము రాజువే అనుకున్నాం. కాదని మేమెలా నిర్ధారించగలుగుతాము? కుటుంబ సభ్యులు వచ్చి గుర్తుపట్టి చెప్తేనే కదా మాకు నిజానిజాలు తెలిసేది. ఇప్పుడు తెలిసింది ఇతను రాజు కాదు అని" అంటారు ఎస్ఐ గారు. "అందుకే ఎస్ఐ గారు, ముందు ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేసి అప్పుడు అరెస్ట్ చేయడానికి రావాలి. ఇప్పుడు చూడండి ఎంత మిస్అండర్స్టాండింగ్ జరిగిందో. అసలు మనుని అసలు ఎలా అరెస్ట్ చేశారు? మీరు రాజు బాడీని చూపించలేకపోయారు. రాజు ఏమయ్యాడో తెలీదు. కనీసం రాజు ఎక్కడున్నాడో కనిపెట్టగలరా?" అని అంటాడు మహేంద్ర. "అది కాదు సార్, మేము ఖచ్చితంగా రాజు అని అనుకున్నాము" అని అంటారు ఎస్ఐ గారు.
అలా అనుకుంటే సరిపోదు కదా సార్. ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేసి క్లియర్గా నేరస్తులు ఎవరో దోషులు ఎవరో తెలుసుకుని కదా అరెస్ట్ చేయవలసింది. మీరు అలా ఎలా అరెస్ట్ చేస్తారు? ఇప్పుడు మేము మీ మీద పరువు నష్టం దావా వేయవచ్చు కదా. ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరపకుండా సరైన ఆధారాలు చూపించకుండా ఇలా మనోని అరెస్ట్ చేయడం చాలా దారుణం. మీరు తప్పు చేశారు, మీ మీద పరువు నష్టం కేసు వేస్తాము అని అంటాడు మహేంద్ర. సారీ సార్, ఇలా పొరపాటు జరుగుతుందని మేము అనుకోలేదు అని అంటారు ఎస్ఐ గారు. అందుకే సార్ చెప్పింది మీ వాదనే కాదు మా వాదన కూడా వినండి అని, కానీ మీరు మా మాటల్ని అసలు పట్టించుకోలేదు అని అంటాడు మహేంద్ర. పైగా మీలాంటి వాళ్ళు స్టేషన్కి రోజుకి ఎంతోమంది వస్తూ ఉంటారు, మీలాంటి వాళ్ళ మాటలు మేమెందుకు వినాలి అన్నారు. మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు ఎస్ఐ గారు అని అంటాడు మహేంద్ర. ఎస్ఐ గారు మౌనంగా ఉంటారు. అందుకే ఇరువైపుల వాదనలు విన్న తర్వాతనే న్యాయం చేస్తారు, కానీ మీరు ఒకవైపు మాత్రమే ఆలోచించి అరెస్ట్ చేసేశారు అని అంటాడు మహేంద్ర. మావయ్య ఇన్ని మాటలు ఎందుకు, పరువు నష్టం దావా వేసేస్తే సరిపోతుంది కదా అని అంటుంది వస్తారా. మేడం మీరు అలా అనకండి మేడం, అలా వేస్తే మా ఉద్యోగాలకి ప్రాబ్లం అవుతుంది అని అంటారు ఎస్ఐ గారు. అంతలో మహేంద్ర తరపు న్యాయవాది పోలీస్ స్టేషన్కి వస్తారు. మహేంద్ర అని పిలుస్తారు లాయర్ గారు. లాయర్ గారు రండి, మీకు ఫోన్లో అంతా వివరించి చెప్పాను కదా. ఇప్పుడే మేము మార్చురీకి కూడా వెళ్ళి వచ్చాము, కానీ అక్కడ ఉన్నది రాజీవ్ డెడ్ బాడీ కాదు. రాజీవ్ ఏమయ్యాడో ఎవరికీ అర్థం కావట్లేదు అని అంటాడు మహేంద్ర. రాజీవ్ కనిపించడం లేదు, రాజీవ్ చనిపోయాడు అనుకుంటే ఆ డెడ్ బాడీ రాజీవ్ది కూడా కాదు. అలాంటప్పుడు మను గారిని అరెస్ట్ చేయడంలో న్యాయం లేదు కదా అని అంటారు లాయర్ గారు. ఈ కేసులో చివరిసారిగా రాజీవ్ని చూసింది మను గారే కాబట్టి ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే వరకు మీరు మాకు సహకరించాలి అని అంటారు ఎస్ఐ గారు. దానిలో ఎటువంటి డౌటు అవసరం లేదండి, నేను మీకు పూర్తిగా సహకరిస్తాను. ఎందుకంటే దీనిలో నిజానిజాలని మీకంటే ముఖ్యంగా నేను తెలుసుకోవాలి, ఎందుకంటే నింద నా మీద పడింది కాబట్టి అని అంటాడు మను. ఇంకా లాయర్ గారు బెయిల్ పేపర్స్ని ఎస్ఐ గారికి ఇస్తారు. ఎస్ఐ గారు బెయిల్ పేపర్స్ తీసుకుని మనుని విడుదల చేస్తారు. లాయర్ గారు ఇంకా వెళ్ళిపోతారు. తర్వాత మనుని తీసుకుని వస్తారా మహేంద్ర కూడా బయటికి వస్తారు. ఇంకా అనుపమ బయటే నిలబడి ఉంటుంది కదా. మను అని దగ్గరికి వెళ్ళి ఇంకా గట్టిగా పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. మీరేమీ బాధపడకండి మేడం, నాకేమీ కాలేదు, ఏమీ కాదు కూడా అని అంటాడు మను. అసలు ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావట్లేదు అని అనుపమ ఏడుస్తూ ఉంటుంది. బాధపడకండి మేడం, మను గారు బయటకు వచ్చేస్తారు కదా, ఇంటికి వెళ్దాం పదండి అని అంటుంది వస్తారా. ఇంకా అందరూ కూడా కారులో ఇంటికి వెళ్ళిపోతారు. మను సోఫాలో కూర్చుని ఉంటాడు. మహేంద్ర కూడా పక్కన కూర్చుని, మను నువ్వు ప్రస్తుతం జరిగిన దాని గురించి ఏమీ బాధపడకు, రాజీవ్ ఏమయ్యాడు అనే విషయం త్వరలోనే మనకు తెలుస్తుంది అని అంటాడు మహేంద్ర. కానీ నాకేం జరిగిందో అర్థం కావట్లేదు సార్. ఆ రోజు నేను ఫైర్ చేసింది నిజమే, కానీ పక్కకి కాల్చాను. ఈలోపు నెక్స్ట్ డే రాజీవ్ హత్య చేయబడ్డాడు అని పోలీసులు నా దగ్గరికి రావడం ఏంటి, నన్ను అరెస్ట్ చేయడం ఏంటి, అసలు దీని వెనకాల ఎవరుంటారో అని ఆలోచిస్తున్నాను సార్ అని అంటాడు మను. మను గారు మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా, మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా అని అంటుంది వస్తారా. నాకు శత్రువులు ఎవరూ లేరండి, కాలేజ్ విషయంలో అడ్డుపడుతున్నందుకు శైలేంద్ర నా పైన కోపాన్ని పెంచుకున్నాడు, మీ విషయంలో అడ్డుపడుతున్నందుకు రాజీవ్ నా మీద కోపాన్ని పెంచుకున్నాడు, అంతేగాని నాకంటూ శత్రువులు ఎవరు లేరు అని అంటాడు మను. మీ బర్త్డే పోస్టర్స్ విషయంలో కూడా రాజీవ్ శైలేంద్ర వీళ్ళిద్దరూ కలిపే కుట్ర చేశారు, వాళ్ళిద్దరూ చాలా కుట్రలే చేస్తున్నారు. నాకు ఒక్కటే అర్థం కావట్లేదు, రాజీవ్కి శైలేంద్రకి మధ్య ఏమైనా గొడవలు వచ్చాయా, ఈ గొడవల వల్ల శైలేంద్ర రాజీవ్ని ఏమైనా చేసి ఆ నేరాన్ని నాపైన నెట్టాలి అనుకున్నాడా, లేకపోతే ఇదంతా రాజీవే కావాలని ప్లాన్ చేశాడా, నాకేమీ అర్థం కావట్లేదు అని అంటాడు మను. ఇంకా వస్తారా అది విని ఆశ్చర్యపోయి, ఏంటి మను గారు, శైలేంద్ర రాజీవ్ ఇద్దరూ కలిసి ప్లాన్స్ చేశారా అని అంటుంది. అవునండి, వాళ్ళిద్దరూ కలిసి చాలా ప్లాన్సే చేశారు, అవన్నీ ఫెయిల్ అవుతూనే వచ్చాయి అని అంటాడు మను. అయితే దీని వెనక శైలేంద్ర హస్తం ఉండే ఉంటుంది అని అంటుంది వస్తారా. నాకు కూడా అదే అనుమానంగా ఉంది, కానీ ఏం జరిగింది ఏంటి అనేది తెలుసుకోవాలి అని అంటాడు మను. కానీ ఒక్క విషయం, అక్కడ ఉన్నది రాజీవ్ డెడ్ బాడీ కాదు అని శైలేంద్రకి తెలియకూడదు, రాజీవ్దే అని శైలేంద్ర నమ్మాలి.
అప్పుడే శైలేంద్ర కదలికల్ని మనం గమనించగలం అని అంటాడు మాను. మీరు చెప్పింది కూడా నిజమే, ఈ విషయాన్ని సీక్రెట్గానే ఉంచాలి అని అంటుంది వస్తారా. ఒక పక్కన రిషి రాజీవ్ని కాపాడి ట్రీట్మెంట్ చేపిస్తూ ఉంటాడు కదా. రాజీవ్ కోలుకుంటాడు. రాజీవ్ కోలుకున్న తర్వాత రిషి రాజీవ్కి ఒక ప్లాన్ చెప్తాడు. ఆ ప్లాన్ని అమలు చేద్దామంటాడు రిషి. రాజీవ్ కూడా ఓకే చెప్తాడు. ఇంకా చీకటి పడిన తర్వాత గార్డెన్లో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు శైలేంద్ర. ఇంకా అప్పుడే ఒక వైట్ బట్టలు కట్టుకుని రాజీవ్ రూపంలో కనిపిస్తూ ఉంటుంది శైలేంద్రకి. ఇదేంటి, రాజీవ్ చచ్చిపోయాడు కదా, ఇప్పుడు నాకు రాజీవ్ వచ్చినట్టు కనిపిస్తున్నాడేంటి, ఇది నా భ్రమ నిజమా అని కళ్ళు రుద్దుకుని చూసేటప్పటికి అక్కడ రాజీవ్ కనిపించడు. ఓ, ఇది నా భ్రమ, నిజం కాదు, నేనే రాజీవ్ ఉన్నట్టు అలా ఫీల్ అయినట్టున్నాను అని శైలేంద్ర మళ్ళీ అటు ఇటు తిరుగుతూ ఉంటే మళ్ళీ కనిపిస్తూ ఉంటాడు రాజీవ్. ఇంకా రాజీవ్కి భయంగా అనిపిస్తూ ఉంటుంది. ఇదేంటి, కొంపదీసి రాజీవ్ దెయ్యంలా వచ్చాడా, కొంపదీసి నన్ను ఏమైనా చేస్తాడా ఏంటి అని మళ్ళీ గట్టిగా భయంతో కళ్ళు మూసుకుని మళ్ళీ కళ్ళు తెరిచేసరికి అక్కడ రాజు కనిపించడు. ఇంకా శైలేంద్ర భయంతో రాజు అలా కనిపిస్తూ ఉండడంతో చాలా భయంగా అనిపించి మమ్మీ అనుకుంటూ పరిగెట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు. తర్వాత రిషి రాజు ఇద్దరు కూడా హైఫై ఇచ్చుకుని నవ్వుకుంటూ ఉంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.